పార్టీ ఫిరాయించిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తెలుగుదేశం పార్టీ తమకు టికెట్లు ఇస్తుందని భావించిన వారికి చంద్రబాబు తన నిజ స్వరూపాన్ని చూపించారు. పార్టీలో చేర్చుకునే క్రమంలో అభయహస్తం ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారని నెల్లూరు జిల్లా టీడీపీలో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు? టీడీపీలో వారి పరిస్థితి ఏంటి? వాచ్ ఇట్. మంత్రి పదవి రాలేదని ఒకరు, అడ్డంగా దోచుకునేందుకు అధిష్టానం అడ్డుగా ఉందని మరొకరు, వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని ఇంకొకరు, ఇలా స్వలాభం కోసం తెలుగుదేశం పార్టీలో చేరారు. అధికార వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టాలని చూస్తున్న చంద్రబాబు ఇదే అదునుగా భావించి వారిని పార్టీలోకి తీసుకున్నారు. పార్టీ చేరిక సమయంలో ఇచ్చిన మాటను ఇప్పుడు తప్పారట. దీంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేల భవిష్యత్ క్వశ్చన్ మార్కుగా మారింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిలు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారట. నెల్లూరు జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయ చరిత్ర కలిగిన ఆనం కుటుంబంలో రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. లోకేష్ యువగళం సమయంలో అన్ని తానై నడిపిన ఆయనకు చంద్రబాబు మొండి చేయి చూపారని ప్రచారం జరుగుతోంది. తొలుత ఆత్మకూరు టికెట్ అడిగిన ఆనం అక్కడ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి యాక్టివ్గా ఉండటం, సర్వేల్లోనూ భంగపాటు తప్పదని తేలడంతో వెంకటగిరి కావాలని అధిష్టానాన్ని కోరారట. అయితే చంద్రబాబు మాత్రం ఆత్మకూరు లేదా సర్వేపల్లిలో పోటీ చేయాలని తెగేసి చెప్పడంతో ఆనంకు దిక్కుతోచని పరిస్థితి నెలకొందని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారట. మీ భార్యకు పార్టీలో రాష్ట్ర స్థాయి పదవిస్తామని, టికెట్ ఆశలు పెట్టుకోవద్దని చినబాబు చెప్పారట. దీంతో ఉన్నది పోయింది, ఆశించింది అందడం లేదని అనుచరుల వద్ద మేకపాటి చెప్పారని ఉదయగిరి టౌన్లో చర్చ జరుగుతోంది. అటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితి కూడా అయోమయంగా మారింది. రూరల్ టీడీపీ టికెట్ నీదేనంటూ మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ సీటు జనసేనకిస్తున్నారంటూ జనసేన నేతలు లీకులిస్తున్నారు. జిల్లాలో తమకు ఒకే ఒక్క సీటు వచ్చే అవకాశం ఉందని, రూరల్ టికెట్ జనసేనకే కేటాయిస్తున్నారంటూ జన సైనిక్స్ ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు కాకపోవడం, వారి చుట్టూ చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉండటంతో వారు అయోమయంలో పడ్డారట.